డిమార్ట్ గ్రాసరీ నేను ఏమేమి తీసుకున్నాను 5 months అయిపోయింది, ఎంత అయ్యాయి కాస్ట్, నేను ఎలా ఆర్గనైజ్ చేసి మసూర్ దాల్, క్యాష్యూ, బాదం, జామున్, కిచెన్ అమెజాన్ లో డిమార్ట్ ప్రైస్, స్వీట్ కార్న్, కండెన్స్డ్ మిల్క్, బెల్లం, బాండ్, ఫ్రెష్ క్రీమ్ బిల్ ఎంత అయింది తెలుసు, షాక్ అయిపోయి ఇంకా కొనలేదు. Hey guys, welcome back to our channel Sushma Sweet Home. ఇవాల్టి వీడియో ఏంటంటే డిమార్ట్ గ్రాసరీ షాపింగ్ హాల్ అన్నమాట. మీరు లాస్ట్ బ్లాగ్ లో చూసారు కదా, డిమార్ట్ షాపింగ్ అయితే వెళ్ళేసి వచ్చాము. ఇంకా వెళ్ళేసి ఇంటికి రాగానే ఫుల్ టైర్డ్ అయిపోయాం అనమాట, పడుకునేసాము. ఇది నెక్స్ట్ డే అనమాట. నెక్స్ట్ డే ఈవినింగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. టోటల్ గా తెచ్చినవన్నీ కూడా ఇంకా మీతో షేర్ చేసుకుంటాను కదా. నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను ఎప్పుడు గ్రాసరీస్ వెళ్ళినా కూడా అంటే డిమార్ట్ కే వెళ్తాను. అక్కడికి వెళ్ళొచ్చాక మీతో డెఫినెట్ గా షేర్ చేస్తాను కాబట్టి ఇవాళ కూడా నేను ఏమేమి తీసుకున్నాను అనేది షేర్ చేస్తాను. నేను డిమార్ట్ హాల్ చేసి 5 months అయిపోయింది. ఇంకా ఆఫ్టర్ 5 months నేను ఇప్పుడు షేర్ చేస్తున్నాను. ఈ మధ్యలో వెళ్ళలేదా అంటే వెళ్ళలేదు, ఎప్పుడు వెళ్ళినా కూడా మీతో అయితే డెఫినెట్ గా షేర్ చేస్తాను. ఆల్రెడీ ఒకరైతే అడిగారనమాట గ్రాసరీ షాపింగ్ హాల్ చేయట్లేదేంటి అని చెప్పేసి. సో ఇంక ఇప్పుడైతే వచ్చేసాను. గ్రాసరీ షాపింగ్ హాల్ అంతా కూడా మీతో షేర్ చేసుకుంటాను ఇవాళ వీడియోలో. అండ్ ఇవాళ పర్చేస్ చేసినవన్నీ కూడా ఎంత అయ్యాయి కాస్ట్ అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను. డిమార్ట్ కి వెళ్ళొచ్చాక డెఫినెట్ గా కాళ్ళ నొప్పులు వచ్చేస్తాయండి నిజంగానే. టోటల్ గా మనం ఏం కొంటాం ఏం కొనము అనేది పక్కన పెట్టేస్తే ఆ 3 floors మనం రోమ్ చేసేది సరిపోతుంది టైం అంతా కూడా. టోటల్ గా ఓవరాల్ గా డిమార్ట్ అంతా కూడా చుట్టేసేపాటికి సమ్ హవర్స్ అయిపోతుంది. మేమైతే 3:30కి అలా వెళ్ళేసి ఈవినింగ్ 7:30కి వచ్చామన్నమాట బయటికి. అంత టైం అయింది, అంటే ఇంటికి వచ్చేపాటికి 7:30 అయింది, అక్కడ 6:30 అలా అయింది అనుకుంటా మోస్ట్లీ. సో అంత టైం అయితే పడుతుంది డిమార్ట్ కి వెళ్ళి రావడం అంటే. ఏదో ఒక ప్లేస్ కి వెళ్ళి వచ్చినట్టు అనమాట. ఇంటికి రాగానే ఫుల్ టైర్డ్ అయిపోతాము. ఇంకా మేము కూడా అంతే, ఇంటికి రాగానే ఏదో మంచిగా తినేసి నాప్ వేసేసామన్నమాట, స్లీప్ వేసేసి. ఇంక ఇది నెక్స్ట్ డే ఈవినింగ్ బాను కూడా కాలేజ్ నుంచి వచ్చేసాడు. వాడు రాగానే స్టార్ట్ చేశాను అనమాట. వాడు ఉంటే ఇవన్నీ కూడా కొంచెం హెల్ప్ చేస్తాడు. సో ఎస్, ఇంక ఇప్పుడైతే ఏమేమి తీసుకొచ్చాను ఏంటి అన్ని కూడా షేర్ చేస్తాను. ప్రైస్ ఎంత అయింది అనేది బిల్ కూడా షేర్ చేస్తాను లాస్ట్ లో. అండ్ అలాగే నేను ఎలా ఆర్గనైజ్ చేసుకుంటాను అనేది కూడా షేర్ చేస్తాను. చాలా రోజులు అయిపోయింది కదా డిమార్ట్ షాపింగ్ హాల్ షేర్ చేసి. అండ్ ఎలా ఆర్గనైజ్ చేసుకుంటాను ఎవ్రీథింగ్ నేను షేర్ చేస్తాను. లాస్ట్ బ్లాగ్ లో మొత్తం క్లీనింగ్ కంప్లీట్ చేసేసుకున్నాను కాబట్టి ఇంక ఇప్పుడు ఈజీగా మనం అన్ని కూడా ఫిల్ చేసేసి పెట్టేసుకోవడమే. ఇంక ఇప్పుడు నేను ఏమేమి తీసుకొచ్చాను అన్ని కూడా షేర్ చేసేస్తాను. సో ముందైతే తాజ్ మహల్ టీ పౌడర్ అనమాట, ఇది ఒకటి తీసుకొచ్చాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆశీర్వాద్ గోధుమ పిండి అయితే 3 packets తీసుకున్నా, 3 kilos. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆవాల్ 2 ప్యాకెట్లు 500 grams. నెక్స్ట్ టాటా సాల్ట్ 5 packets తీసుకున్నాను. ఇదైతే రాక్ సాల్ట్ అనమాట, రాక్ సాల్ట్ 2 packets. నెక్స్ట్ అయితే జీరా ప్యాకెట్స్ 2. నెక్స్ట్ కోకోనట్ పౌడర్ అనమాట, డెసికేటెడ్ కోకోనట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మసూర్ దాల్ 1 kilo ప్యాకెట్ ఒకటి తీసుకున్నా. క్యాష్యూ బాదం 2 packets అనమాట, అంటే ఇదొకటి ఇదొకటి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాబూలి చెనా 1 kilo తీసుకున్నాను. జామున్ ప్యాకెట్స్ 1+1 ఆఫర్ MTR. అండ్ MTR రసం అండ్ సాంబార్, పసుపు, ధనియా పౌడర్ అండ్ రెడ్ చిల్లీ పౌడర్. ఇవి నేను ఎవరెస్ట్ లోనే తీసుకుంటా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ధనియాలు 200 grams, స్టార్ అనాస్ 100 grams. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలాచి తీసుకున్నాను, జస్ట్ 50 grams అనమాట. ఇది ఒక్క ప్యాకెట్, ఇదే 229 rupees అండి కాస్ట్ ఒక్కొక్కటి, చాలా కాస్ట్ ఇవి. అండ్ నెక్స్ట్ ఫిష్ మసాలా పౌడర్, అయితే కర్రీలోకి వేసేది అనమాట. కబాబ్ ది మళ్ళీ సపరేట్ ఉంటుంది, అది కాదు. ఇదైతే మటన్ మసాలా పౌడర్. అండ్ లవంగా తీసుకున్నాను, ఒకటేమో నటరాజ్ ది ఒకటేమో డిమార్ట్ ది తీసుకున్నా. అండ్ నెక్స్ట్ మిరియాలు తీసుకున్నా, 100 grams మిరియాలు. అండ్ నెక్స్ట్ పాపడ్స్ అనమాట, ఇవి చాలా బాగా పొంగుతాయండి. ఇక్కడ ఎక్కడో చిన్న సూపర్ మార్కెట్ లో తీసుకొస్తూ ఉన్నారు, ఎంత సూపర్ మార్కెట్ అయినా కూడా అసలు బాగుండవు అనమాట ఆ పాపడ్స్. ఇవైతే మంచిగా పొంగుతాయి, టేస్ట్ కూడా బాగుంటాయి. ఎవరైనా తీసుకోకపోతే ఇవి తీసుకోండి డెఫినెట్ గా డిమార్ట్ వెళ్ళినప్పుడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి షుగర్ 5 kilos తీసుకున్నాం. అండ్ నెక్స్ట్ పల్లీలు 3 kilos. అండ్ నెక్స్ట్ వచ్చేసి బాస్మతి రైస్ 6 kilos. ఇది అక్కడ పెట్టే, చాలా బరువు ఉంది. అండ్ నెక్స్ట్ ఇదైతే రాగి పిండి 2 kilos తీసుకున్నాం. కందిపప్పు 5 kilos. అండ్ ఫ్రీడమ్ ఆయిల్స్ అయితే 10 packets తీసుకున్నానండి. ఇవైతే నాకు కరెక్ట్ గా 4 to 5 months దాకా వస్తుంది, నేను మళ్ళీ ఏం పర్చేస్ చేసుకోను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎండుమిర్చి జస్ట్ 800 grams అనమాట, ఇవి 1 kilo కూడా లేవు. అండ్ ఇవైతే ప్రీమియం మర్మరాస్ అనమాట, ఇవి నేను జస్ట్ ఒక ప్యాకెట్ మాత్రమే 500 grams తీసుకున్నాను, ఉగ్గానికి బాగుంటది. అండ్ నెక్స్ట్ అయితే కసూరి మేతి తీసుకున్నాను, జస్ట్ 100 grams అనమాట, బాగుంటది టేస్ట్ అన్నిట్లో. మ్యాగీ చూపించకపోతే ఏమైతుంది. నెక్స్ట్ వచ్చేసి మ్యాగీ ప్యాకెట్స్ 2 తీసుకున్నాను. బ్రెడ్ ప్యాకెట్స్, మిల్క్ బ్రెడ్స్ 2 తీసుకున్నాము బాను కోసం, ముఖ్యంగా బాను కోసమే, ఓకేనా. అండ్ నెక్స్ట్ అయితే ఈ సర్ఫ్ ఎక్సెల్ ఈజీ వాష్ 3 kilos ప్యాకెట్ ఒక్కటేసారి తీసేసుకున్నాము. ఇదైతే ఇంకా మాకు చాలా అవసరం కాబట్టి తీసుకున్నాం. కంఫర్ట్స్ 2 packs అనమాట.
అండ్ ఇదైతే డిష్ వాషర్ వచ్చేసి జస్ట్ 1 ప్యాకెట్ మాత్రమే తీసుకున్నా. సెన్సోడిన్ పేస్ట్ 2, ఫెయిర్ అండ్ లవ్లీ బ్యాచ్ అనమాట మేము, ఫెయిర్ అండ్ లవ్లీ 2. అండ్ ఇదైతే గుడ్ నైట్ రీఫిల్స్ గోల్డ్ ఫ్లాష్, ఇవి 4 ఉంటాయి అనమాట. అండ్ మైసూర్ శాండల్ సోప్స్ ఇందులో 3 ఉంటాయి, అలాంటివి 3 ప్యాకెట్స్ తీసుకున్నాం. 3నా 4 ఉంటాయి, దీంట్లో 3 ఉంటాయి, ఇలాంటివి 3 ప్యాకెట్స్ తీసుకున్నాం. అండ్ నెక్స్ట్ ఇది మీరా షాంపూ ఒకటి తీసుకున్నాము. ఇదైతే యాంటీ డాండ్రఫ్ అనమాట, చాలా బాగా పనిచేస్తుందని చెప్పింది మా మమ్మీ, అందుకోసం తీసుకున్నాం. అండ్ బాడీ లోషన్ వాజ్లిన్, ఇప్పుడైతే ఇంకా మరి వింటర్స్ కదా, ముఖ్యంగా ఉండాలి ఇది, అందుకోసం తీసుకున్నాం. జిడ్డు ఉండదు ఎక్కువ, మాదైతే ఆయిల్ స్కిన్ అనమాట, అందుకోసం ఇంకా మాకు అదే వర్క్ అవుతుంది. అండ్ డ్యూరాసెల్ బ్యాటరీస్ 3 ప్యాకెట్స్, చిన్నవి అండ్ పెద్దవి. నెక్స్ట్ అయితే కిచెన్ వైప్స్, ఇవి 2 ప్యాకెట్స్, ఒక దాంట్లో 5 ఉంటాయి అనమాట, అవి 2 ప్యాకెట్స్ తీసుకున్నా. రబ్బర్స్ 2 ప్యాకెట్స్, ఇందులో కూడా ఆల్మోస్ట్ 5 ఉన్నాయి. అండ్ ఇదైతే సెన్సోడిన్ బ్రషెస్, టూత్ బ్రష్. ఇక టిష్యూస్ అయితే 8 ప్యాకెట్స్ తీసుకున్నాము, ఇవి మస్తు యూజ్ అవుతాయి నాకు. ఇదైతే ఈ మగ్ ఒకటి తీసుకున్నా నేను. యాక్చువల్ గా ఒకసారి స్టీల్ ది తీసుకున్నా కదా, ఇక్కడ ఉన్న వాటర్ కి ఫుల్ కొలాప్స్ అయిపోయింది, అస్సలు బాగాలేదు, తుప్పు పట్టేస్తుంది ఇక్కడ మాకు స్టీల్ కూడా ఈ వాటర్ కి. అందుకోసం గ్లాస్ ఉంటే బాగుంటది, చూడటానికి బాగుంటది, అండ్ మనకి ఏది కూడా పాడవ్వదు, పగలదు. ఆల్మోస్ట్ నా దగ్గర ఏవి పగలవులేండి, నేను చాలా కేర్ఫుల్ గా యూజ్ చేస్తా. ఒకవేళ నెగ్లెక్ట్ గా యూజ్ చేసేటట్టయితే నేను ఇన్ని సెరామిక్ ఐటమ్స్ తీసుకోను. సో ఈ మగ్ ఒకటి తీసుకున్నాను. ఇది అమెజాన్ లో 350 రూపీస్ కి ఉందండి, 349 రూపీస్ అమెజాన్ లో, ఇక్కడ 169 రూపీస్ అనమాట. డిమార్ట్ ప్రైస్ 169 రూపీస్ కే వచ్చింది. అండ్ నెక్స్ట్ అయితే ఈ బకెట్ మగ్గు తీసుకున్నారు, ఇదే క్వాలిటీలో బకెట్ తీసుకోవాల్సింది, బట్ ఇక్కడ ఉన్న వాటర్ కి జస్ట్ వాడినన్ని రోజులు వాడేసి వదిలేయచ్చు, అందుకని నార్మల్ దే తీసుకోమని చెప్పాను. ఇది 199 రూపీస్ అండి బకెట్. ఇలాంటి క్వాలిటీలో అయితే 350 రూపీస్ ఉంది కాస్ట్, అదైతే బాగుంటది క్వాలిటీ, బట్ కానీ వద్దులే, ఇక్కడ ఉన్నప్పుడు మనం మళ్ళీ అనంతపురం షిఫ్ట్ అవుతాం కదా, అక్కడ తీసుకుందామని చెప్పేసి అన్నాను. సో ఈ మగ్ అయితే 60 రూపీస్, ఇది 199 రూపీస్ అనమాట, ఇది తీసుకున్నాము. యాక్చువల్ గా మేము డిమార్ట్ కి నేను హస్బెండ్ ఇద్దరమే వెళ్దాం అనుకున్నాము, ఎందుకో కాలేజ్ నుంచి ఆఫ్టర్నూనే వచ్చేసాడు, ఏదో హెల్త్ బాగాలేదనో సంథింగ్, ఆ రీజన్ తో ఇంటికి వచ్చేసాడు. సరేలే అని చెప్పేసి బాను కూడా పిలుచుకొని వెళ్ళాను. హెల్త్ బాగాలేదని వచ్చేయాలనిపించింది, చూడండి ఇది ఈ నాటకాలు ఎక్కువ, వచ్చేయాలనిపించి వచ్చేసాడు. సో ఇంకొచ్చాడు కదా అని చెప్పేసి పిలుచుకొని వెళ్దామని పిలుచుకెళ్ళామన్నమాట. అక్కడికి వెళ్తే ఓవరాల్ స్నాక్స్ అన్ని కూడా వాడి ఇష్టం వచ్చిన స్నాక్స్ తీసుకుంటాడు, అసలు వర్తబులే కాదు, అలాంటి స్నాక్స్ తీసుకుంటాడు. తినడానికి వర్తబులే అసలు ఇవి ఏమన్నా బాగుంటాయరా? అబ్బా సూపర్ ఉంటాయి, తింటే కదా నీకు తెలిసేది. నేను ఎప్పుడు తినలేదురా, నాకు వద్దు జంక్. అయితే తిను. అండ్ నెక్స్ట్ ఏవి బింగో, ఇవి 2 ప్యాకెట్స్ తీసుకున్నాడు. తింటే కదా నీకేం, ఇదైతే నేను ఫేవరెట్ గా తీసుకున్నాను. అది నేను కూడా తీసుకున్నాను. ఇది బాను కాదండి, ఇది నా ఒక్కదానికే. చూద్దాం, సరే చూద్దాం. బట్టర్ మురుకు, ఇవి చాలా టేస్ట్ ఉంటాయి. ఓ సోంపు చెప్పలేదు, సోంపు ఇక్కడ కనిపించింది. ఈ చిట్టి డబుల్ మింట్ డబ్బాలు 2, అండ్ మిల్క్ బిస్కెట్స్ 2, ఇవైతే టేస్ట్ బాగుంటాయి, చాలా బాగుంటాయి, మిల్క్ లో డిప్ చేసుకొని తిన్నప్పుడే బాగుంటాయి. నెక్స్ట్ వచ్చేసి మూన్ ఫిల్స్, మై ఫేవరెట్ అనమాట. ఇదైతే వెనీలా ఫ్లేవర్ నాది, ఇవి 2 వాడివే, 2 కాదు 3, ఇంకోటి 4 తీసుకున్నా. ఓకే, అవి 4 తీసుకున్నాడు. ఓవరాల్ గా ఇవి తీసుకున్నా, ఇంకా ఫ్రీజింగ్ ఐటమ్స్ అన్ని కూడా చూపించేస్తా. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్వీట్ కార్న్ గ్రీన్ పీస్ అన్నమాట, ఇవి ఫ్రీజ్ చేసి పెట్టేశాను రాగానే. పన్నీర్ వచ్చేసి 500 గ్రామ్స్ తీసుకున్నాను, సంగం అంట బ్రాండ్, నాకైతే జెర్సీ బాగా నచ్చుతుంది. 380 గ్రామ్స్ కండెన్స్డ్ మిల్క్ ఒకటి తీసుకున్నాను టిన్. అండ్ నెక్స్ట్ జస్ట్ బటర్ బ్రెడ్ స్ప్రెడ్ కోసం అంతే. అండ్ ఫ్రెష్ క్రీమ్ ఒకటి, ఇంకా డైరీ మిల్క్ చాక్లెట్, ఇవి. సో ఇవండి టోటల్ గా డిమార్ట్ నుంచి తీసుకొచ్చినవన్నీ కూడా ఇవే అనమాట. ఎంత కాస్ట్ ఉన్నాయండి, డే బై డే కాస్ట్ పెరుగుతూనే వస్తుంది కానీ ఏవి కూడా తగ్గట్లేదు. మీరు సజెస్ట్ చేయండి, నాకైతే డిమార్ట్ బెస్టా కాదా అనేది ఒక్కటి సజెస్ట్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ బిల్ ఎంత అయింది తెలుసా, అసలు మోత మోగిపోయింది. ఒకటి అనుకుంటాం, ఇంకొకటి జరుగుతుంది ఆబ్వియస్ గా. డిమార్ట్ కి వెళ్తే ఖచ్చితంగా 3 ఫ్లోర్స్ మనం తిరుగుతాం కదా, అందులో ఒక ఫ్లోర్ అయితే మేము తిరగలేదు, అసలు వెళ్ళనే లేదనమాట. అంటే క్లాతింగ్ సెక్షన్ ఉంటది కదా, అది వెళ్ళలేదు, జస్ట్ 2 ఫ్లోర్స్ మాత్రమే తిరిగాం కాబట్టి సరిపోయింది. ఇంకా అది కూడా వెళ్ళింటే ఇంకా బిల్ పెరిగిపోయేది అనమాట. తీసుకొచ్చింది అయితే ఓవరాల్ గా గ్రాసరీస్ మీదే ఫోకస్ చేసాంలేండి ఈసారి, ఎందుకంటే అస్సలు లేవు ఇంట్లో. ఓన్లీ ఇవి మాత్రమే మనకు బిల్ ఎంత అయింది తెలుసా, అసలు 16,249 రూపీస్ అయిందండి కాస్ట్ ఓవరాల్. ఇవి మాత్రమే, ఇందులో చాలా తీసుకోలేదు, పెసలు తీసుకోలేదు, పెసరపప్పు తీసుకోలేదు, శనగపప్పు తీసుకోలేదు, ఇవి ఉద్దిపప్పు తీసుకోలేదు, చాలా థింగ్స్ ఇంకా కొనలేదు అనమాట. అయినా కూడా మనకు అంటే వెళ్తాము
అనుకునే వెళ్తాము, అక్కడ ఏవో ఒకటి ఉండకపోవడమో ఏదో ఒకటి జరగడం వల్ల తీసుకోలేదు. అస్సలు ఏం పెద్దగా తీసుకున్నట్టే కనిపించట్లేదు, కానీ బిల్ చూస్తే ఎంత ఉంది. అక్కడికి ఇంకా ఈయన బయట అంటే అక్కడ బెన్సీ రవ్వ దొరకదండి, దొడ్డు రవ్వ అంటారు చూసారా, లావుగా ఉంటుంది ఉప్మా రవ్వ, అది దొరుకుతుంది. అది నాకు అస్సలు ఇష్టం ఉండదు, అందుకోసం ఇదైతే నైస్గా ఉంటుంది. ఇక్కడ కేసర్ రవ్వ అని చెప్పేసి అమ్ముతారు, అదైతే 3 ప్యాకెట్స్ తెప్పించాను. 500 గ్రామ్స్వి 3 తీసుకొచ్చారు. మార్నింగే తీసుకొచ్చారు, అది కూడా బయటే, డీమార్ట్లో దొరకదని చెప్పేసి బయట తీసుకొచ్చాం అనమాట. అండ్ ఇదైతే బెల్లం. నాకు డీమార్ట్ బెల్లం అస్సలు నచ్చదు, అస్సలు బాగుండదు, స్వీట్ ఏమి ఉండదు, ఒకలాంటి వైట్ గా ఉండి అది సంథింగ్ ఒకలాగా ఉంటుంది టేస్ట్. నాకు అంత నచ్చదు, స్మెల్లే నచ్చదు అది డీమార్ట్ది. అందుకోసం ఇక్కడే కిరాణా కొట్లో తెప్పించాను అనమాట. ఈ బెల్లం బాగుంటది అనమాట, అందుకోసం ఈ బెల్లం కూడా 2 ప్యాకెట్స్ తెప్పించా, అంటే కిలో అనమాట. ఇది 2 కిలోస్ బెల్లం కూడా తెప్పించాను. ఇంకా అవసరం పడితే ఈ శనగపప్పులు ఇవన్నీ కూడా కొనుక్కోవాల్సి వస్తుంది మళ్ళీ ఎక్స్ట్రాగా. ప్రస్తుతానికైతే వద్దులే, ఇప్పుడు ఇవి మాత్రమే అవసరం అని చెప్పేసి తీసుకొచ్చాము. చూసారు కదా, నిన్నైతే ఇవే, కానీ కాస్ట్ అయితే బాగా పెరిగిపోయాయి అన్ని కూడా. చూసారు కదా, డిమార్ట్ షాపింగ్ అంతా కూడా ఇవే అనమాట, మేము కొన్నదంతా కూడా. ఇప్పుడు ఆర్గనైజేషన్ ఉంది. డిమార్ట్ షాపింగ్ చేయడం ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఆర్గనైజేషన్ చాలా చాలా టఫ్ జాబ్ అండి నిజంగా. కొనుక్కొచ్చేసి పెట్టేయడం చాలా ఈజీ, బట్ ఇప్పుడు ఇవన్నీ కూడా ఎక్కడక్కడ ఫిల్ చేసి అన్ని సర్దుకోవడేది పెద్ద టాస్క్ నాకు. ఇంకా టోటల్గా డ్రెస్ చేంజ్ చేసుకునేసి రిలాక్స్గా అన్నీ కూడా ఆర్గనైజ్ చేసుకోవాలి. బాను హెల్ప్ తీసుకొని నేను అన్నీ కూడా చక్కగా సర్దేసుకుంటాను ఫటాఫట్గా.
సో చూసారు కదండి, మొత్తం అన్నీ కూడా అలా ఆర్గనైజ్ చేసుకున్నాను. కిచెన్లో అన్నీ కూడా అలా పెట్టేసుకున్నాను. ఈ ప్యాంట్రీ సెక్షన్ అయితే మాత్రం నాకు ఎంత హెల్ప్ అవుతుందో అసలు చెప్పలేనమాట. చాలా చాలా హెల్ప్ అవుతుంది. మీకు ఎవరన్నా సరే ప్యాంట్రీ సెక్షన్ లేకుండా ఇబ్బంది పడేవాళ్ళు ఇలాంటిది ఒకటి పర్చేస్ చేసుకోండి. అన్నీ కూడా లోపలే ఉండిపోతాయి, బయట అస్సలు మెస్సీగా కనిపించవు. చక్కగా ఇలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. మొత్తం అన్నీ కూడా ఇలా ప్లేస్ చేసుకున్నాను. ఇక ఇవన్నీ కూడా రైస్, షుగర్, కందిపప్పు ఇలాంటివన్నీ కూడా ఇలాంటి కంటైనర్స్ లో ప్లేస్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. అదండి ఇవాళ వ్లాగ్. ఇంతటితో ఈ వ్లాగ్ అయితే ఏం చేస్తున్నాను. వ్లాగ్ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. మరో వ్లాగ్తో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, సీ యూ సూన్.